దాల్ మోట్ పులావ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. దాల్ మోట్, అలాగే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బే లీఫ్, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాలు. ఫ్లాట్గా ఉన్న గిన్నె పెట్టుకున్నాను. ఇందులో 1 స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, వీటిని కొంచెం ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే కాస్త ఎండుమిరపకాయలు వేసి వీటిని కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే వేడి గిన్నెలో నూనె వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. బిర్యానీ ఆకు, అలాగే ఇందులో కాస్త జీలకర్ర వేసి కాస్త ఇది వేగాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన మనం వెల్లుల్లి ఇలా క్రష్ చేసి వేసేసుకుంటున్నాం అన్నమాట. క్రష్ చేసుకొని జస్ట్ ప్రెస్ చేస్తున్నాను అంతే. దీన్ని మనం నూనెలో వేసేసుకోవాలి. ఒకసారి వేయించుకుందాం. పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంతమంది అన్నిటికీ ఒకేలా కట్ చేస్తారండి. పులావ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేగితే ఆ వేగిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్కి అంతా వచ్చి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. మనం వెజ్ పులావ్ చేసుకున్నా, నాన్ వెజ్ పులావ్ చేసుకున్నా ఉల్లిపాయలు వేగడం మటుకి చాలా ముఖ్యం. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంతవరకు వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఇక్కడ మనం ధనియాలు, ఎండుమిరపకాయలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగాయండి. ఇప్పుడు మనం ఇందులో ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోవాలి. అలాగే ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోవాలి. ఉల్లిపాయలు ఇంకాస్త బ్లాక్గా అవ్వాలి. ఎప్పుడైనా సరే పులావ్ చేసుకునేటప్పుడు మనకి గిన్నె ఇలా వెడల్పుగా ఉంటే మంచిగా వస్తుందండి రైస్. ఇక్కడ నేను టమాటాలు ఉన్నాయి, వీటిని కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ముందుగానే మనం నానబెట్టుకున్న దాల్ మోట్ వేసేసుకోవాలి. వేసి ఇవి తాలింపులో కాస్త వేగాలి. ఇందులో వెల్లుల్లి క్రష్ చేసేసాం, అల్లం వెల్లుల్లి వేసాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. దాల్ మోట్ తాలింపులో వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న మసాలా వేసేసుకోవాలి. మళ్ళీ మసాలాలో ఆ పప్పు వేగాలి. అప్పుడే ఆ మసాలా ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టుకుంటుంది. ఇలా వేయించుతుంటేనే అసలు గుమ గుమ గుమలాడిపోతుందండి. ఇప్పుడు మనం రైస్కి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాం. చక్కగా పప్పు తాలింపులో వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక కట్ చేసి పెట్టాను కదా టమాటాలు, అవి కూడా వేసేద్దాం. టమాటాలు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు టమాటాలు ఇలా వేగిన తర్వాత ఈ అరోమా అయితే అసలు అదిరిపోయిందండి. బాస్మతి బియ్యంని కడిగి నానబెట్టుకున్నాను. ఈ కప్పుతో ఫుల్ కప్పు బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. సో ఈ కప్పుతో నేను 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. మామూలుగా బాస్మతికి 1 కప్పుకి 1.5 కప్పు నీళ్లు పోస్తాం. ఇప్పుడు నేను 2 కప్పులు ఎందుకు పోస్తున్నాను అంటే పప్పు కూడా ఉడకడానికి కాస్త నీళ్లు కావాలి. సో అందుకని 2 కప్పుల నీళ్లు వేస్తున్నాను అన్నమాట. నీళ్లు వేసి
ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి నీళ్లు బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాతనే మనం రైస్ వేయాలి. నీళ్ళు ఇలా మరగాలి. నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి, నానబెట్టుకున్న బియ్యం. అయితే మీరు ఈ నీళ్ళని టేస్ట్ చేస్తే కనుక ఉప్పు కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా ఉప్పు సరిపోతుంది. నీళ్ళు చప్పగా ఉంటే ఉప్పు సరిపోనట్టు చూసి వేసుకోవాలి. కొంచెం మనకి ఉప్పు తగులుతూ ఉండాలి నీళ్ళు, అప్పుడే పర్ఫెక్ట్గా అవుతుంది రైస్ ఎప్పుడైనా. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి 20 నిమిషాలు మనం ఉడికించుకుంటే కనుక దాల్ మోట్ పులావ్ రెడీ అవుతుంది. మరి వెయిట్ చేద్దాం. 20 నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఫ్లేవర్ అయితే అదిరిపోయింది అసలు. బౌల్లోకి తీసుకుందాం. ఎక్కడ అంటుకోలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. మంచి బాస్మతి బియ్యం తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనం తయారు చేసుకున్న దాల్ మోట్ పులావ్. దాల్ మోట్ పులావ్ తయారీ విధానం: ముందుగా బాండీలో ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి బాండీలో కాస్త నూనె వేసి బిర్యానీ ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగుతూ ఉన్నప్పుడే వెల్లుల్లిని క్రష్ చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాక ముందుగా నానబెట్టుకున్న దాల్ మోట్ వేసి కలిపి వేగనివ్వాలి. మిక్సీ పట్టిన మసాలా పొడి కూడా వేసి ఉప్పు వేసి కాస్త వేగాక టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి బాగా ఎసరు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న 1 కప్పు బాస్మతి బియ్యం కూడా వేసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన దాల్ మోట్ పులావ్ రెడీ అవుతుంది.